పురాలకు మనం పాడేసే పాత సిమ్ కార్డులు లక్షలు విలువ చేస్తాయంటే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఇది నిజం కాబట్టి. ఈ నిజాన్ని నమ్మడానికి ఒక ఘటన కూడా ఉంది. చైనాకు చెందిన ఒక వ్యక్తి పాత సిమ్ కార్డుల నుండి 191 గ్రాముల బంగారాన్ని వెలికితీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని గ్వాంగ్ డాక్ ప్రావిన్స్ కు చెందిన క్యో అనే వ్యక్తి సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయాడు. పాత సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అంటే ఈ వేస్ట్ నుండి ఏకంగా 191 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని వెలికితీసి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. దీని విలువ భారతీయ కరెన్సీలో సుమారు 28 లక్షలు ఉంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతన్ని ఆల్కెమిస్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది తమ ఇంట్లో ఉన్న పాత సిమ్ కార్డులతో బంగారం తయారు చేయవచ్చని భావిస్తున్నారు. కానీ క్యో ఇక్కడే ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టాడు. తాను సేకరించిన 191 గ్రాముల బంగారం కేవలం కొన్ని సిమ్ కార్డుల నుండి వచ్చింది కాదు. ఇందుకోసం సుమారు 2 టన్నుల బరువున్న టెలికాం చిప్ వ్యర్థాలను, పాత సర్క్యూట్ బోర్డులను ఉపయోగించినట్టు అతను వెల్లడించాడు. సాధారణంగా ఒక సిమ్ కార్డులో 0.001 గ్రాము కంటే తక్కువ బంగారం ఉంటుంది. అంటే క్యో తీసినంత బంగారం రావాలంటే కనీసం 4 లక్షల సిమ్ కార్డులు అవసరమైతాయి. క్యో తన వీడియోలో పెద్ద పెద్ద కెమికల్ డ్రమ్ములను ఉపయోగించి బంగారం తీసే ప్రక్రియను నిర్వహించాడు. ఇందులో తుప్పు పట్టించడం, డిస్ప్లేస్మెంట్, అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వంటి దశలు ఉన్నాయి. చివరిగా వడపోత ద్వారా వచ్చిన గోల్డ్ మడ్ ను కరిగించి బిస్కెట్ రూపంలోకి మార్చాడు. అయితే ఈ ప్రక్రియలో వాడే ఆక్వా రేజియా అనే రసాయనం అత్యంత ప్రమాదకరమైంది. ఇది నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ల మిశ్రమం. దీని నుండి వెలువడే విషవాయువులు ప్రాణాపాయానికి దారితీస్తాయని క్యో హెచ్చరించాడు. ఈ వీడియో ప్రభావంతో చైనాలోని సెకండ్ హ్యాండ్ వెబ్సైట్లలో పాత సిమ్ కార్డుల విక్రయాలు జోరందుకున్నాయి. చాలా మంది వ్యాపారులు సిమ్ కార్డుల బండిల్స్ ను బంగారం వెలికితీతకు అనువైనవిగా ప్రకటిస్తూ విక్రయిస్తున్నారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా బంగారం వెలికితీసే టూల్ కిట్స్, శిక్షణ వీడియోలను సుమారు 5,700కు అమ్ముతున్నాడు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు వీటిని కొనుగోలు చేయడం గమనార్హం. చైనాలో పాత సిమ్ కార్డులను ప్రమాదకర వ్యర్థాలుగా పరిగణిస్తారు. లైసెన్స్ లేకుండా వీటిని రీసైక్లింగ్ చేయడం నేరం. గతంలో ఇలాగే పాత బ్యాటరీల నుండి సీసం తీసిన 7గురిని 3 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించారు. క్యో తాను ఒక ప్రొఫెషనల్ రిఫైనర్ అని, తనకు ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపాడు. సామాన్యులు ఇంట్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే పర్యావరణ కాలుష్య నిరోధక చట్టాల కింద కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించాడు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలకు.